Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. ఉమ్మడి విజయనగరం జిల్లా కుర్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాటర్స్ అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. అంటే ఇక్కడ సమస్యలు ఏంటని ప్రధానంగా మనతో చెప్పడానికి అయితే మాత్రం ఈరోజు వీళ్ళైతే ఉత్సాహం చూపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకుంది ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటని. అన్న చెప్పండి అన్న, ప్రధానంగా మీ కుర్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ఇంతవరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని పరిష్కరించాయి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆదివాసుల పరిస్థితి చాలా దిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే మా పిల్లలు హాస్టల్లో చదువుకున్నా లేకపోతే ఎక్కడున్నా సరే సకల సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కురుపం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనీసం విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వహణ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఆశ్రమ స్కూల్లో చూసుకొనియండి, ఏ రెసిడెన్సీలో చూసుకునండి, కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కురుపం దగ్గర నుంచి చూసుకుంటే తాడికొండ వెళ్ళేంత వరకు, నీలకంఠపురం వెళ్ళేంత వరకు కనీసం ఆశ్రమ స్కూల్స్కి, అలాగే లేడీస్ స్కూల్స్, కొన్ని స్కూళ్ళకి కూడా ప్రహారీ గోడలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఆదివాసీ విద్యార్థులకి హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య మిత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. హాస్టల్లో బాగోపోతే హాస్టల్లో చూసుకోవడానికి అక్కడి నుంచి సిహెచ్సికి, పిహెచ్సికి, జిల్లా ఆసుపత్రి, అక్కడి నుంచి కేహెచ్ ఒక సైన్స్ సిస్టమ్ అనేది చక్కగా ఉండేది. ఈ దౌర్భాగ్యుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసుల యొక్క పిల్లల ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేసి వాళ్ళకి ఇచ్చినటువంటి అరకొరక జీతాలు 6,000, 7,000 జీతాల్లో కూడా తీసేసి పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ యొక్క ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారుగా ఈ నెల 2 నెలల్లోని 7 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పీడికి రాజేందర్ గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పుష్పశ్రీవాణి గారు కానీ కనీసం ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని పరామర్శించకపోవడం చాలా విచారకరం. అంటే ఆదివాసుల విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? మీరు ఓట్లతో, ఎవరు ఓట్లతో గెలుస్తున్నారు? మీరు గద్దెలు ఎక్కింది ఎవరు ఓట్లతో అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాము. మేము ఓట్లు వేసింది మేము, మా పిల్లలు చనిపోతే మీకు లెక్కలేదా? గతంలో కురుపం హెడ్ క్వార్టర్లో ఒక బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోతే ఆగ మేఘాల మీద 5 లక్షల రూపాయలు వాళ్ళకి మీరు ఎక్స్గ్రెస్ ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాణాలా, మావి ప్రాణాలు కాదని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతోమంది ఆటల్లో కూడా ఎంతోమంది ప్రతిభావంతులు మా యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం కేంద్రంలో ఒక మినీ స్టేడియం కడితే మాలో ఉన్న ఆనిముత్యాలు బయటికి రావడానికి ఎంత అవకాశం ఉందని చెప్పి గత ప్రభుత్వం కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇటువంటి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కూడా ఆనిముత్యాలను వెతికి తీయడం కోసమే పెట్టారు కదా. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏ ఒక్క స్టూడెంట్ కానీ లేదంటే ఏ ఒక్క ప్రజలు కానీ వాటర్స్ కానీ రాలేదా? ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదండి. ఆడుదాం ఆంధ్ర కాదండి, ఇది ప్రజలతో, యువతతో ఆడుదాం ఆంధ్ర అన్నట్టు అయిపోయింది. జీవితాలతో ఆడుదాం ఆంధ్ర అయిపోయిందండి. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఏదో వచ్చామా చేసామని కదా కావాల్సింది. అక్కడ ఉన్నటువంటి వెలికి తీసి ఇప్పుడు ఏం చేశారు? ఆడుదాం ఆంధ్ర ఆడించారు, ప్రోగ్రాం అయిపోయింది. ఎవరైనా కనీసం స్టేట్ లెవెల్ ఆడించి దానివల్ల ఏం ఉపయోగం అయిందని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు హంగుల ఆర్భాటాలు కాదు కావాల్సింది. మనకి సుదీర్ఘ కాలము వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకొచ్చి నేషనల్ లెవెల్కి పంపించడానికి మీరేం తీసుకున్నారు చర్యలు? స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా మీరు ఆడుదాం ఆంధ్ర పెట్టి ఏవో 2 బ్యాట్లు ఇచ్చేసి 2 బాళ్ళు ఇచ్చేస్తే ఇక్కడ అయిపోదండి. అది ఇది ఆడుదాం ఆంధ్ర కాదు. విద్యార్థులకి మీరు ఏటిస్తున్నారు? భరోసా ఏమిస్తున్నారు? ఈ 5 సంవత్సరాల్లో మీరు గిరిజన విద్యార్థులకి ఎంతోమంది డైటు బీఈడి చేసినటువంటి విద్యార్థులకి మీరు స్పెషల్ డిఎస్ ఎందుకు తీయలేదని మేము అడుగుతున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా, ఆదివాసీ ప్రాంతాలు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, వీటన్నింటికి కూడా మీరు ఎందుకు తీయలేదని మేము చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి పీడికి రాజేందర్ గారిని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం. మీరు మా గిరిజన ఓట్లతో గెలిచారా, లేకపోతే మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం. ఈరోజు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా గ్రామాల్లో, ఇటు చూసుకున్నట్టు తోట చూసుకున్నట్లయితే వలసబల్లేరు పంచాయతీ ఇటుపక్క చాలా గ్రామాల్లో తాగడానికి నీటి చుక్క కూడా లేదండి. ఓట నీరు స్వయంగా వాళ్ళే పైపులు వేసుకొని, మా ఆదివాసులు పైపులు వేసుకొని నీరు తాగినటువంటి పరిస్థితి.
గతంలో చూసుకున్నట్లయితే కురుపాం మండలం ఒక గోడ విలేజ్లో ఆ యొక్క వాటర్ నీరు తాగడం వల్ల విద్యార్థి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వీటిపై మీరు ఎందుకు స్పందించరు? అభివృద్ధి చేశాము అని చేస్తాను. ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే అసలు ఏంటి? విద్య, ఉద్యోగ, ఉపాధి అసలు ఎక్కడ కల్పించారు? గతంలో ముఖ్యమంత్రి గారు కురుపాం పర్యటన వచ్చినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి జీడిపిక్కల ఫ్యాక్టరీ పెడతామని చెప్పి బహిరంగంగా ఒక హామీ ఇచ్చారు. ఈరోజు ఆ ప్రోగ్రాం అయ్యి సుమారుగా సంవత్సరం కావస్తుంది. దాని యొక్క ఆచరణ ఎక్కడుంది? కనీసం మీరు దానికోసం ఏమైనా తయారు చేశారా? ఏమైనా చూపించారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసి యొక్క ప్రజలు దళారుల బారిపడి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. మేము ఒకటి అడుగుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పింది దళార వ్యవస్థ అన్నారు, ఇవన్నీ కూడా చెక్కు పెట్టడానికి ఆల్రెడీ ఇప్పటివరకు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం చూసుకుంటే ఒకవైపు గ్రామ సచివాలయాల్ని అలాగే రైతు భరోసా కేంద్రాలని భారీ ఎత్తున అయితే ప్రతి ఒక్క పంచాయతీకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2500, 2000 ఉన్న వాటర్స్ ఉన్నటువంటి గ్రామాలకి. మరి అటువంటి ఏర్పాట్లు ఏమి జరగలేదా ఇక్కడ? గతంలో కూడా మేము చెప్పామండి. ఇదే కురుపాం నియోజకవర్గం సంబంధించి భారతపురం మన్యం జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల నిల్లు, ప్రైవేటు కేంద్రాల పుల్లు అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చానండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో ఒక పత్తి అవనియండి, జీడిపిక్కలు కానివ్వండి, సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఒకవేళ అక్కడ సప్లై చేసిన తర్వాత కూడా సరైనటువంటి టైంలో, ఇప్పుడు మేము ఉదాహరణగా ఆదివాసులు ఉంటామండి, పండక్కి మాకు డబ్బులు కావాలి, పండగకి ఈ సంపాదించిందంతా కూడా ఆ రోజు మాకు డబ్బులు కావాలనే కదా మేము అక్కడ సప్లై చేసిన తర్వాత మీరు 2 నెలలకు 3 నెలలకు డబ్బులు ఇస్తానంటే మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు మాకు ఎలాగ వస్తాయి? మాకు అప్పుడు ఆతురత, మాకు వెంటనే డబ్బులు కావాలి అనే ఉద్దేశంతో వెంటనే తక్కువకే దళారు పాలనేటువంటి పరిస్థితి. మేము రాష్ట్ర ప్రభుత్వం ఏంటడుగుతున్నామంటే రైతు పండించే ప్రతి పంటని కూడా ప్రభుత్వమే కొనాలి, గిట్టుబాటు ధర అనేది కల్పించాలి. అలా చేసినప్పుడే రైతు అనేవాడు బాగుపడతాడు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్నోటువంటి ఆదివాసులు పండించిన పంట ఉన్నాయి. జీసీసీ ఉందండి, జీసీసీ ద్వారా కొనమని మేము చెప్తున్నాం. ఎందుకు మీరు అటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదని మేము అడుగుతున్నాం సార్. మరి మీరు ఇప్పుడు అభివృద్ధి అన్నారు. ఇప్పుడు సచివాలయాలు అనేది విస్తృత అభివృద్ధి కాదా? అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయంలో కూడా కనీసం 15 మంది ఉద్యోగులు పెట్టారు. మరి నిరుద్యోగ సమస్య అన్నారు, అది అభివృద్ధి కాదా? ఒక వ్యవస్థలో మాత్రమే తీసుకువచ్చి మనకి రాజ్యాంగంలో కల్పించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం ద్వారా మేము ఏదో అభివృద్ధి చేసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏం చెప్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్కి, ఎంపీటీ, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులకి అక్కడ ఉన్నటువంటి అన్ని హక్కులు కూడా ఉండాలి. ఇప్పుడు ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కనీసం వీధి లైట్ బల్బు కూడా సర్పంచ్ వేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజుకు ఉంది. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానాలోంచి తీసేసుకొని ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క నిధులు, అది హక్కు, సెంట్రల్ గవర్నమెంట్ అనండి, స్టేట్ గవర్నమెంట్ అనండి, ఒక పంచాయతీ డబ్బులు వేశారంటే అది సర్పంచ్గా పూర్తి హక్కుగా ఉంటుంది. కనీసం సర్పంచ్కి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇటువంటి పద్ధతి ఇది తప్పు. ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆ యొక్క గ్రామ పంచాయతీలో సర్పంచ్ హెడ్, ప్రజలు ఎన్నుకోబడ్డారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎలాగుంటారో ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అలాగే. ఆ యొక్క పంచాయతీ వ్యవస్థను ఎందుకు నిర్వహణ చేస్తున్నానని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన మేము తప్పు పట్టట్లేదు. అయితే పంచాయతీ వ్యవస్థని నిర్వహణ చేసి 3-4 పంచాయతీలు కలిపేసి ఒక సచివాలయం పెట్టేసి అది అభివృద్ధి. అంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఓటర్స్ అంటే అక్కడ ఉన్న ప్రజల్ని ప్రాతిపదికన మాత్రమే తీసుకున్నారు. ఒక పంచాయతీకి అయితే మాత్రం వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి వచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీనికైతే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక పంచాయతీకి ఇన్ని ఓట్లు లేదా ఇంత పర్సంటేజ్ ప్రజలు ఉంటేనే ఒక సచివాలయం ఇవ్వడం అని చెప్పేసి పెట్టడం జరిగింది. దీనికి ఒకటి కాదు కదా. మేము అడిగింది అదే సార్, సచివాలయం వ్యవస్థ అనేది ప్రజలకు సేవ చేయడానికి. అదే ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు కాదా? గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి ఎందుకు పనికిరావా? దాన్ని బలోపేతం చేయమంటున్నాం. ఏదైనా ఒక వ్యవస్థని అందులో ప్రాబ్లం వస్తే దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి తప్ప, కానీ మనమే కొత్త వ్యవస్థను సృష్టించేసి మనం రాజ్యాంగాలు మార్చేద్దామంటే అది పద్ధతి కాదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ అనేది ఇప్పుడు మీరు సచివాలయ వ్యవస్థ అని చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థను తీసినట్టు తప్పు మేము చెప్పట్లేదు. ఉన్న వ్యవస్థలు మీరు ఎందుకు నిర్వహణ చేస్తున్నారని మేము చేస్తున్నాం. ఇప్పుడు సర్పంచులకి ఎక్కడైనా
గౌరవం ఉన్నదా? సచివాలయంకి వెళ్తే కనీసం వాళ్ళకి ఒక కుర్చీ అయినా ఉన్నదా? పంచాయతీ వ్యవస్థతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు పంచాయతీలో కొంతమంది 15 మంది ఉన్నారన్నారండి. ఆ 15 మంది ఆ గ్రామంలో ఉన్న సమస్యలు బయటకు తీసుకురావాలి కదా. వాటర్ లేదు, ఆదివాసీ ప్రాంతాల్లో తాగడానికి నీరు లేదు. దాని మీద చూడ ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఏనుగులు విపరీతమైన రోడ్ల మీద పడిపోయి ప్రజలు చంపేస్తుంది, పంట నష్టం అయిపోతుంది. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? గతంలో ఒక 3 నెలల క్రితంలో ఇక్కడ తమిళనాడు ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లాలోకి ఒక 3 ఏనుగులు వచ్చి మేఘాల మీద అక్కడి నుంచి పంపించారు. అంటే వాళ్ళు మనుషులు, వాళ్ళు నాన్ ట్రైబ్స్ కదా, వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. ఏమనంటే ఈ ప్రభుత్వాన్ని మార్చే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు ట్రైబ్స్ కదా, మేము ఆదివాసులమి, అమాయకులమి, వీళ్ళు సచిన వీళ్ళు ఎవరు పట్టించుకోరు అని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసి తరపు నుంచి మేము ఒకటే సూటికి అడుగుతున్నాం. మా హక్కులు కాలరాసినా సరే, మాకు అన్యాయం జరిగినట్టు మాకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పారు, జీవో నెంబర్ 3 ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నారు. ఆదివాసులు ఎవరైతే మాకు ఉపయోగం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము, ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము ఉంటామని చెప్పి ఈ ఆర్టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. నా పేరు రబ్బాల అన్న, మీరు చెప్పండి అన్న. ముందుగా అందరికీ నమస్కారం. నాది గుమ్మలక్ష్మీ మండలం. మా తాడుకొండ పంచాయతీలో సుమారుగా 9 విలేజ్లు ఉంటాయి. 9 విలేజ్ల్లో ఏ ఒక్క విలేజ్ కూడా సరైన సదుపాయం రోడ్డు లేదు. ఇప్పటి వరకు డోలి మోతలతో గిరిజనులు, గర్భిణీ స్త్రీలకి డోలి మొత్తం మోసుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటిది అభివృద్ధి చేసామని ఎలా చెప్పుకుంటున్నారు? అభివృద్ధి అనేక మాకు సదుపాయం రోడ్డు ఫస్ట్, అక్కడ హాస్పిటల్ సరైన సదుపాయం కల్పించాలి. నీరు సదుపాయం లేదు. రోడ్లు వేసామంటారు. ఎక్కడ వేసారు? రమ్మని నేను చూపిస్తాను. మా యావటి విలేజ్లో పైన 9 కిలోమీటర్లు నడాలి ఒక్కొక్క విలేజ్కి. ఎలా రోడ్డు అభివృద్ధి చేసామని చెప్తున్నారు గవర్నమెంట్. మొన్నట గుమ్మలక్ష్మి మండలంలో చోరుపల్లి గ్రామంకి వెళ్ళాం. చోరుపల్లి గ్రామంకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం 2 కిలోమీటర్లు. ఎలా అభివృద్ధి చేశారు? ఎక్కడ చేశారు? ఇది కరెక్ట్ కాదండి. చేశామంటే నిజంగా చూపించాలి, అది అభివృద్ధి చేశామని చెప్పుకున్నాం. మా ఊర్లో, మా పంచాయతీలో తాడుకున్న వాటర్ ఫాల్స్ ఉంది. ఆ టూరిజం డెవలప్మెంట్ చేశామన్నారు. ఎక్కడ చేశారు? అలాగే కోటపాడు కానీ, అలాగే సీతంపేట కానీ. సీతంపేటలో మొన్న ఒక కార్మికుడు ఏమని చెప్పుకుంటున్నాడు, మమ్మల్ని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని బాయ్కట్ చేశారండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది వాళ్ళు నిలదీస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది పద్ధతి కాదండి. ఇది టీడీపీ హయాంలో చాలా మందికి ఉపాధి కల్పించారు. వాటర్ ఫాల్స్లో అయితేనేమి, అనేక చాలా అవుట్ సోర్సింగ్ కానీ ఇవేశారు. ఆ టీడీపీ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తే వైసీపీ తీసేయాలని ఉందా? ఎక్కడైనా జీవో ఉందా? ఎక్కడైనా చట్టం తీసుకొచ్చారు? కొత్తగా వీళ్ళు ఏమైనా చట్టాలు రాసుకుంటారు వీళ్ళు? ఇటు అంబేద్కర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆల్రెడీ టీడీపీ ఇప్పటికే 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది. 14 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఒక ప్రొసీజర్ వెళ్తుంది. ఇది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు అయ్యింది. ఇది కూడా ఒక ప్రొసీజర్ అవలంబిస్తుంది అనుకోవచ్చు కదా. ఎక్కడ ప్రొసీజర్ పాటించారండి? అంటే అతను గవర్నమెంట్లో అతను వేస్తే వీళ్ళు తీసేయడం అది ప్రొసీజరా? ఇది గవర్నమెంట్కి ఏమైనా వీళ్ళు రాసుకున్నారా రాజ్యాంగాన్ని? అంబేద్కర్ వీళ్ళు పెద్ద రాజ్యాంగం రాశారా? అయితే ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలైతే మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే మాత్రం చూపడం అయితే జరుగుతుంది. వీళ్ళకి తగు సదుపాయాలు కుదరట్లేదని, వీళ్ళకి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినా సరే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎటువంటివి జరగట్లేదని చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.